తెలంగాణలో షై పార్టీ వాళ్ళు సర్కారు వచ్చినప్పటి సంది అంటే దగ్గర 2 ఏళ్ల సంది నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కిరికిరి. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు మా ముచ్చట్లన్నీ సాటుగా ఇన్నరు అని చాలా మంది గరమయ్యారు. దాని మీద పెద్ద కార్వాయే నడుస్తుంది. ఒడవని ముచ్చట లెక్క ఇప్పటికీ ఇంకా కొసెలుతలేదు. ఇగో ఇట్లనే మళ్ళోసారి మాజీ మంత్రి హరీష్ రావు సార్ను పిలిచిర్రట. మరిగా ఏమేం మాట్లాడిర్రో ఒకసారి చూసేద్దాం పారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట్లాడేది ఉన్నది, పొద్దుగాలనే రావాలి అని సిట్ ఆఫీసర్లు సిట్టుగా పిలిచేటాలకు మాజీ మంత్రి హరీష్ రావు సారు మంగళవారం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు పోయిండు. ఇక ఆఫీసర్ల ముంగటికి పోయే ముందే కారు పార్టీ ఆఫీసులో జరసేపు అంతా ఊకొని మాట్లాడుకుండ్రు. ఏమైతుందో ఎట్లయితుందో అని కార్యకర్తలు కారు పార్టీ లీడర్లు కూడా పార్టీ ఆఫీసుకు గట్టిగానే పోయిండ్రు. కిక్కిరిసింది గులాబీ పార్టీ కార్యాలయం. ఇక అట్లనే కార్యకర్తలంతా సిట్ ఆఫీస్ కాడికి కూడా వస్తారేమోనని ముందుగానే 300 మంది పోలీసులతో బందోబస్తు పెట్టిండ్రు. అయితే ఎంతమంది పోయినా సరే హరీష్ రావు సార్ను ఒక్కనే లోపలికి ఇడిచిపెట్టిండ్రు పోలీసు వాళ్ళు. అట్లా ఇక పొద్దుగాటి సంది పొద్దుమీకి చీకటి అయ్యేదాకా ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినట్టుండ్రు. అంత ఒడిసినాక బయటికి వచ్చిన మాజీ మంత్రి ఏమన్నాడంటే, నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. ఇంకో దిక్కు తప్పే చేయనప్పుడు భయం ఏంటికి అంటుండ్రు షై పార్టీ వాళ్ళు. బరాబర్ ఉండాలే కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. అటు పువ్వు పార్టీ లీడర్లు సుతా ఫోన్ ట్యాపింగ్ మీద కార్వాయి గట్టిగా చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. పిన్ పాయింటెడ్ గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనవి, అవన్నిటి మీద పెడితే సమగ్రమైన విచారణ జరగాల్సింది. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో పెరగాటమైన ప్రయత్నం చేయదని, ప్రజల హక్కుల్ని కాల్దాచే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి గదిపడుతుంది మెసేజ్ చేయాల్సిన ప్రయత్నం. మొత్తానికైతే మళ్ళోసారి ఫోన్ ట్యాపింగ్ కుంపటి గట్టిగానే రగులుతాంది. ఇప్పటికే ట్యాపింగ్ అనుకుంటా పల్లెల పొంచుండే జనాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిదో సమజయింది. దగ్గర 2 ఏళ్లకు వచ్చే కేసు నడవబట్టి మరిగా ఈసారన్నా కొసెల్లుతుందో లేదో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.